హాయ్ ఫ్రెండ్స్, రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో, డిఎస్సి మరియు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈరోజు ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి సమాచారంతో మీ ముందుకి రావడం జరిగింది మిత్రులారా. కాబట్టి మీరందరూ కూడా రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో, డిఎస్సి మిగిలినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వారందరూ కూడా యూట్యూబ్లో ఉన్న శ్రీ అను పబ్లికేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. అదేవిధంగా ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ని, శ్రీ అను పబ్లికేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే ఈ కష్టకాలంలో మీకు ఎన్నో అడ్వాంటేజెస్, ఎన్నో ఉపయోగాలు. ఎగ్జామ్స్ రాయొచ్చు, ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం, ఎగ్జామ్స్ రాయొచ్చు. అదేవిధంగా తక్కువ రేటుకే మీకు 1000కే వీడియో ఆఫర్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే చాలామంది అభ్యర్థుల యొక్క రిక్వెస్ట్తో దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. అది ఎప్పుడు ఎండ్ అవుతుందో నేను సడన్గా చెప్తాను. కాబట్టి వీడియోస్ని తీసుకోండి 1000 రూపీస్కే. ఈ కరోనా టైంలో మీరు బయటికి వెళ్ళడానికి వీల్లేదు, బుక్ షాపులకు వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా కోచింగ్ సెంటర్లకి అయితే కోచింగ్ సెంటర్ ఇంకా కష్టం. ఇంకా ఎందుకంటే అందరూ ఒకే చోట గుమిగూడితే మరి కరోనా అనేటటువంటిది ఇంకా వన్ ఇయర్ వరకు ఆ సిమ్టమ్స్ ఉంటానే ఉంటాయి. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, మీ ప్రాణం ముఖ్యం. అదేవిధంగా బ్రతుకు తెరువు కూడా ముఖ్యం. ప్రాణంతో పాటు బ్రతుకు తెరువుతో ముఖ్యం. మీరు బ్రతుకుతూ మీ వాళ్ళని బ్రతికించాలి. లీడర్ అనేటటువంటి వాడు ఎలా ఉండాలంటే, కరోనా కష్టకాలంలో ఎన్ని కరోనాలు వచ్చినా, ఎన్ని వైరస్లు వచ్చినా లీడర్ అదేవిధంగా నిలబడాలి. లీడర్ అంటే ఎవరు? మీ ఫ్యామిలీలో మీ తండ్రి కానీ, ఒకవేళ మీ తండ్రి తర్వాత మీరు కానీ, మరి మీరందరూ కూడా లీడర్ అనేటటువంటి వాడు, నాయకుడు అనేటటువంటి వాడు ఎలా ఉండాలి అంటే అదరగోడతో బెదరగోడతో ఆ విధంగా ముందుకెళ్ళాలి. ఒక విల్ పవర్ని పెంచుకోవాలి. సూర్యభగవానులో ఉన్నటువంటి శక్తిని పొద్దున్నే మరి సూర్య నమస్కారం చేసి సూర్యభగవానులో ఉన్నటువంటి శక్తిని మీ బాడీకి వ్యాపింపజేసుకోవాలి. మీ బాడీని ఆ విధంగా ఆ శక్తిని రిసీవ్ చేసుకునే విధంగా తయారు చేసుకోవాలి. ఆ విధంగా చేస్తే మరి రోజులు మీకు అనుకూలంగా వస్తాయి. నో డౌట్ ఎట్ ఆల్. నేను చెప్తున్నా మిత్రులారా, కరోనా తగ్గిన వెంటనే మీ నోటిఫికేషన్ రెండు రాష్ట్రాల్లో మీ నోటిఫికేషన్లు మీకు వస్తూనే ఉంటాయి. ఎవడో పనికి మాలినోడు చెప్పి, సైకోగాడు చెప్పి, జీవితంలో దెబ్బతిన్నవాడు చెప్తే మీరు వినమాకండి. జీవితంలో దెబ్బతిని పైకి వచ్చినటువంటి వాడిగా నేను చెప్తున్నాను. మీ నోటిఫికేషన్లు మీకు వస్తాయి 100%. మీకు టెట్ వస్తుంది, డిఎస్సి వస్తుంది, అటు ఏపీఎస్సి వస్తుంది, అటు టీఎస్పీఎస్సి వస్తాయి, కానిస్టేబుల్స్ వస్తాయి, తెలంగాణలో టెట్ వస్తుంది, డిఎస్సి వస్తుంది, అన్డౌటెడ్లీ షో. అయితే మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నేను చేస్తాను. మీరు చాలామంది అడుగుతున్నారు. ఈ వీడియోలో నేను ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే సార్ మాకు స్కూల్ అసిస్టెంట్ బుక్స్ కావాలి, మాకు ఇంగ్లీష్ మీడియం బుక్స్ కావాలి అని చాలామంది అడుగుతున్నారు. వాటిని ప్లాన్ చేశాము. జూన్ 10వ తారీఖు నుండి ఈ బుక్స్ అన్నీ రెడీ అవుతాయి. ఆల్రెడీ పేపర్ 1 ఎస్జిటి తెలుగు మీడియం రెడీ అయిపోయింది. ఒక సైన్సే ఉంది. సైన్స్ ఎండింగ్ వచ్చిన ఒక 1 వీక్లో అది దాని వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సుమారు 600 పేజీలు వచ్చిందండి సైన్స్. కొత్త పుస్తకాలు, పాత పుస్తకాలు. దయచేసి ఇంకోటి కూడా చెప్తున్నాను, మీరు బయట ఎవరో కొత్త పుస్తకాలు సపరేట్గా రిలీజ్ చేశారని తీసుకోవద్దు అంత రేట్లకి. ఎందుకంటే మన బుక్స్లో రేపు వచ్చేటటువంటి మన బుక్స్లో 3వ తరగతి నుంచి 6వ తరగతి వరకు మారినటువంటి కొత్త పుస్తకాల యొక్క సిలబస్ కూడా ఇచ్చేసాము. పాత పుస్తకాల సిలబస్ కూడా ఇచ్చేసాము. కాబట్టి అన్ని పేజీలు వచ్చినాయి. అనవసరంగా మీరు ఏదో చెదారం రిలీజ్ చేశారని, కొత్త పుస్తకాలు ఎవరో రిలీజ్ చేశారని దాని జోలికి పోవద్దు. ఒక అను పబ్లికేషన్ శివయ్య సారు డిఎస్సి నుంచి వచ్చాను కాబట్టి
బుక్ ఎలా తయారు చేయాలంటే శివయ్య సార్కి ఈ 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఎన్నో ఒడిదొడుకులు, ఎన్నో కష్ట నష్టాలు, ఎన్నో అనుభవాలను సంపాదించాలన్నమాట. కాబట్టి దమ్ముండవాడిని ఎవడన్నా రమ్మను నాతో బుక్ తయారు చేయడానికి. ఎవడైనా సరే నేను ఛాలెంజ్ చేస్తున్నాను. నాతో బుక్ తయారు చేయడానికి వీడియోస్ చెప్పిస్తానికి కానీ, బుక్స్ కానీ క్వాలిటీ ఏదో చెత్త చెదారం బయట విషయాలు తీసుకొచ్చి ఇవ్వడం కాదు. సిలబస్ ప్రకారం, టెక్స్ట్ బుక్స్ ప్రకారం క్రియేటివిటీ బుర్రతో ఆలోచించి నేను దాదాపు అన్ని పుస్తకాలు చూసుకుంటా. రమ్మనండి ఎవరైనా. మ్యాథ్స్ చూసుకుంటా, సైన్స్ చూసుకుంటా, సోషల్ చూసుకుంటా, తెలుగు చూసుకుంటా, ఇంగ్లీష్ చూసుకుంటా, సైకాలజీ చూసుకుంటా. అంటే మా టీం వర్క్ ఎలా తయారు చేసిన మొత్తం సూపర్విజన్ చేసుకుంటా. ఎలా ఉండే ఏంటి, లేకపోతే మార్చి పరిమాణం అక్కడ ఇంటి కొట్టేస్తాను. అదేవిధంగా మెథడాలజీ చూసుకుంటా, ప్రతి ఆల్ కాంపిటేటివ్ అన్నీ చూసుకుంటా. ఎందుకంటే నేను సివిల్స్ స్థాయికి కూడా వెళ్ళి ఫెయిల్యూర్ అయి వచ్చినటువంటి వాడిని, సివిల్స్కి కూడా. కాబట్టి గ్రూప్స్, సివిల్స్ అన్నీ కూడా రాసి యూనివర్సిటీలో ఒక 5-6 సంవత్సరాలు ఉండి నాన్ బోర్డర్గా ఉండి మరి కాసి వడపోసి పుస్తకాలని క్రోడీకరించి వచ్చినటువంటి వాడిని. కాబట్టి ఎవరన్నా దమ్మున్నటువంటి వాడిని రమ్మనొచ్చు. ఏ పబ్లికేషన్ అయినా ఛాలెంజ్ చూస్తుందా? ఎస్, అలాంటి క్వాలిటీ నేను ఇస్తున్నాను. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా ఈ బుక్స్ని మీకు జూన్ 10వ తారీఖు నుంచి ఇంగ్లీష్ మీడియం, చాలామంది ఇంగ్లీష్ మీడియం 2 రాష్ట్రాల్లో సార్ ఇంగ్లీష్ మీడియం అంటున్నారు. వాటిని కూడా రిలీజ్ చేస్తాం. ఆల్ స్కూల్ అసిస్టెంట్ రిలీజ్ చేస్తాం, ఇంగ్లీష్ మీడియం రిలీజ్ చేస్తాం, తెలుగు మీడియం రిలీజ్ చేస్తాం, ఆల్ కాంపిటేటివ్ బుక్స్ కూడా రిలీజ్ చేస్తాం. అంటే రిలీజ్ అంటే ఇప్పుడే మేము మార్కెట్కి ఇవ్వట్లేదు, ఎందుకంటే బుక్ షాపులు క్లోజ్ ఉండేవి కాబట్టి ఇవ్వటం లేదు. మా నుండే మేము సప్లై చేస్తున్నాము. మీరేం చేయాలంటే 3 ఫోన్ నెంబర్లు చెప్తాను. ఆ 3 ఫోన్ నెంబర్లకి మీరు మీ పేరుని చెప్పి, సార్ మేడం నాకు సోషల్ అయితే సోషల్, సైన్స్ అయితే సైన్స్, మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, ఈ విధంగా మీ పేర్లు నమోదు చేయించుకోండి. ఎంతమంది కాల్ చేస్తే 10వ తారీఖున మీరు పేమెంట్లు పే చేద్దురుకొని. ఎందుకంటే అందరూ ఒకేసారి వచ్చేసేస్తే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి ఇచ్చినటువంటి వాళ్ళు ఆర్డర్ ప్రియారిటీ పెట్టుకుంటూ వస్తారన్నమాట. ఈ రోజు నుంచి ఇచ్చినటువంటి వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చేసేసి అట్లా ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఆ ప్రియారిటీ ప్రకారం మీ ముందుకి తీసుకొస్తాను. కాబట్టి మిత్రులారా, క్వాలిటీ నేను ఒక క్వాలిటీ మాత్రమే చూస్తాను. నేను ఇచ్చినటువంటి బుక్కు, మీరు ఆ బుక్ మీద పెట్టినటువంటి రూపాయి వలన మీ జీవితం మారిపోవాలి. ఆ విధమైనటువంటి క్వాలిటీ నేను ఇస్తాను. ఏదేదో ఇంకోటి కూడా చెప్తాను. పబ్లిషర్ కానీ చదువు రానివాడైతే బుక్ సరిగా రాదు, ఏదేదో రాస్తారు. పబ్లిషర్ కానీ అంటే మైసెల్ఫ్ డిగ్రీలు, బిఈడి, ఎంఈడి పోస్టులు తెచ్చుకున్నటువంటి వ్యక్తిని. కాబట్టి నేను ఏ విధంగా ఊహిస్తానో, ఏ విధంగా నా ఐడియాస్ ఉంటాయో మరి మా టీం ఆ విధంగా తయారు చేస్తుంది. యథా రాజా తదా ప్రజ. అంటే రాజు చక్కగా ఉంటే మరి దాని కింద పనిచేసేవాళ్ళు చక్కగా ఉంటారు. మరి రాజు ఎదవైతే ఆ కింద పనిచేసేటువంటి వాళ్ళు కూడా వీడి ఎదవే కదా, వీడికి ఎట్లా చేస్తే మనకేమనేటటువంటి ఉంటుంది. కాబట్టి మిత్రులారా, నేను ఇచ్చినటువంటి క్వాలిటీని నమ్మండి, నేను ఇచ్చినటువంటి బుక్స్ని చదవండి, మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. ఎస్, నేను మీకు బాండ్ పేపర్ కూడా రాసిస్తాను. నేను ఇచ్చినటువంటి బుక్స్ చదవండి, లైన్ టు లైన్ చదవండి. నేను ఇచ్చినటువంటి వీడియోస్ మీకు పెండింగ్ కూడా, మీకు ఈ లాక్డౌన్ అయిపోయినంటే పెండింగ్ కూడా మీకు టోటల్ కంప్లీట్ చేసేస్తాను. ఇంకా రెట్టింపుతో మీరు ఎంతైతే ఊహిస్తున్నారో అంతకంటే రెట్టింపుతో నేను మీకు వీడియోస్, మిగతా పెండింగ్ వీడియోస్ కూడా టోటల్ కంప్లీట్ అవుతాయి. కాబట్టి ఎప్పుడన్నా ఎగ్జామ్స్ పెట్టకపోతే ఈ కరోనా టైంలో మా వాళ్ళు మరి లాక్డౌన్ వలన రాకో కొంచెం డిస్టర్బెన్స్ ఉండొచ్చు. ప్లీజ్ కోఆపరేట్ చేయండి. చూడండి బుక్స్ ఎట్లా ఉంటాయో. తెలుగు మీడియం టెట్ అండ్ ఎస్జీ, టెట్ పేపర్ 1
అండ్ ఎస్జిటి రెండింటికి కామన్. నేను ఈ బుక్స్ ఇచ్చానంటే మీకు టెట్కి డిఎస్సికి 100% మీకు ఆ సిలబస్ అనమాట. ఎందుకంటే 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు లెవెల్ 9th 10th కొత్త పుస్తకాలు కూడా ఇచ్చేస్తాం చూడండి. ఏపీ టెట్ వాళ్ళకి తెలంగాణ పిల్లలకి మాత్రం వాళ్ళ సిలబస్తో వాళ్ళకి ఇచ్చేస్తున్నాము. వాళ్ళ సిలబస్ వాళ్ళకి కొత్త పుస్తకాలు లేవు కాబట్టి ఓన్లీ ఏపీ వాళ్ళకి ఏపీ టెట్ అంటే డిఎస్సి అభ్యర్థులకు ప్రభుత్వం విడుదల చేసిన 3 నుంచి 6వ తరగతి వరకు కొత్త పుస్తకాల సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఉదాహరణకి మ్యాథ్స్ కంటెంట్ తీసుకుంటే మ్యాథ్స్ కంటెంట్లో 3 నుంచి 6 వరకు ఉన్నటువంటి కొత్త పుస్తకాలు, అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి బుక్స్ ఓల్డ్ బుక్స్ వాటి నుంచి కూడా తీసి పార్ట్ ఏ కొత్త పుస్తకాలు, పార్ట్ బి ఓల్డ్ బుక్స్ అలా 2 భాగాలుగా ఆ బుక్లో ఉంటాయి అనమాట. అదేవిధంగా సైన్స్ కంటెంట్ తీసుకుంటే కొత్త పుస్తకాలలో ఉన్నటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ, కొత్త పుస్తకాల్లో ఉన్నటువంటి బయాలజీ మొత్తం టోటల్గా అవి ఒక 100 పేజీలు లేదా 110 పేజీలు ఉన్నాయన్నమాట వచ్చింది అది. అదేవిధంగా ఓల్డ్ బుక్స్లో ఉన్నటువంటి 3 నుంచి 8th లెవెల్ 9th 10th ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీతో సహా ఇక్కడ ఉంటుంది. అదేవిధంగా సోషల్లో కొత్త పుస్తకాలు 3 నుంచి 6 వరకు కొత్త బుక్స్, జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ. అదేవిధంగా ఓల్డ్ బుక్స్ 8th వరకు లెవెల్ 9th 10th తీసుకున్నాం అన్నమాట. అదేవిధంగా ఏ టాపిక్ ఆ టాపిక్ ప్రీవియస్ బిట్లు మొన్న జరిగినటువంటి 2 టెట్లో టెట్కమ్ టీఆర్టీ 3 ఈ విధంగా ప్రీవియస్ బిట్లు టోటల్గా బిట్ ఏ విధంగా వస్తుంది అక్కడ మీకు అర్థమైపోతుందండి. ఆ బిట్లు ఫ్రేమ్ చేయడానికి చాలా కష్టం అండి. సో ఆ విధంగా ఇవ్వడం జరిగిందన్నమాట. ఇది మొత్తం టోటల్గా 1500 ఇన్క్లూడింగ్ కొరియర్ ఛార్జెస్. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు కొరియర్ రాలేదు అంటే దట్ ఈజ్ యువర్ మిస్టేక్. ఏంటంటే మీరు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం మేము చేసినప్పుడు, అదేవిధంగా మీరు కరెక్ట్ డిటిడిసి ఉన్నటువంటి అడ్రస్ ఇవ్వకపోవటం, ఈ 2 కారణాల వల్ల మీకు బుక్స్ రావట్లేదు. మీరు ఎప్పుడైతే మా వాళ్ళు ఫోన్ చేసి యాస్ చేస్తుంది అన్నమాట, పద్దాకా చేయరు కదా. అందువల్ల మీకు బుక్స్ లేట్ అవునాయి అంటే దట్ ఈజ్ యువర్ మిస్టేక్. ఒక్కసారి లేట్ అయిందంటే బుక్ మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది, మాకు మళ్ళీ పంపించాలంటే మళ్ళీ లేట్ అవుతుంది, మళ్ళీ కొరియర్ ఖర్చులు మీకే అవుతాయి. మేము ఒకేసారి భరేస్తాం కొరియర్ ఖర్చులు, పద్దాగా అదే సెట్కి మళ్ళీ రిపీట్ అంటే మా వాళ్ళు కాదు. ప్లీజ్ రిమెంబర్ దిస్. ఇది తెలుగు మీడియం పేపర్ 1 మరియు ఎస్జిటి వారికి ఉన్నటువంటి 6 బుక్స్, ఒక ఎన్సైక్లోపీడియా. దయచేసి నా మాట నమ్మండి, ఆ బుక్స్ చూడండి. తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, సైకాలజీ కానీ, మ్యాథ్స్ కానీ కంటెంట్ మ్యాథ్స్ మెథడాలజీ, సైన్స్ కంటెంట్ సైన్స్ మెథడాలజీ, సోషల్ కంటెంట్ సోషల్ మెథడాలజీ, ఇంక ఎవడు తయారు చేయలేడు. ఆ విధంగా నేను ఇచ్చాను. కాబట్టి ప్లీజ్ మీరు కామెంట్ పెట్టండి ఆ బుక్స్ చూసి. ఆల్రెడీ అందుతున్నాయి. ఒక సైన్స్ కూడా త్వరలో ఇచ్చేసేస్తాం, అయిపోతుంది, మీ మ్యాటర్ అయిపోతుంది. అది ఒకసారి చూడండి. నేను ఎంత కష్టపడ్డానో ఆ బుక్ కోసం. అది నా డ్రీమ్ ప్రాజెక్ట్. మా ఉన్నటువంటి ఆథర్స్ ఒకరికొకరు పోటీ పడ్డారు, నీ బుక్ కంటే నా బుక్ బాగుండాలి అనేటటువంటి సైన్సు, సోషల్, మ్యాథ్స్, తెలుగు, ఇంగ్లీషు, సైకాలజీ ఒక దానికంటే ఒకటి మించినలాగా ఉన్నాయి అన్నమాట. ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తించాలి. అది నేనేదో మాటలు చెప్పటం కాదు, నేను ఎలా మీకోసం కష్టపడుతున్నాను. మీరందరూ రావాలి, పైకి రావాలి. మీరు పెట్టేటటువంటి ప్రతి రూపాయికి ప్రయోజనం కలగాలి అనేటటువంటి ఉద్దేశంతో నేను లేకపోతే ఏదో ఒకటి ఇచ్చేస్తే ఆ రూపాయి వల్ల మాకు అరగదు, రకరకాల రోగాలు వస్తాయి. కాబట్టి మీరు ఇచ్చేటటువంటి ప్రతి రూపాయికి ఇక్కడ పారదర్శకత ఉంటుంది. నేను చూపిస్తా, ఆ ఎఫర్ట్స్ చూపిస్తా, ఆ రిజల్ట్స్ చూపిస్తా. నేను చెప్పినట్లు విని వీడియోసు, అదేవిధంగా ఎగ్జామ్స్, బుక్స్ 3 ఫాలో అవ్వాలి. ఎగ్జామ్స్ రాయాలి, మన వీడియోస్ ఫాలో అవ్వాలి, అదేవిధంగా మన బుక్స్ ఫాలో అవ్వాలి. ఈ 3 ఎవరైతే ఫాలో అవుతున్నారో, రెగ్యులర్గా ఫాలో అవుతారో, వాడు విజయం కంపల్సరీ సాధిస్తాడు. వాడు కంపల్సరీ సక్సెస్ అవుతాడు. సో ఇది నెక్స్ట్
ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ప్లీజ్ రిమెంబర్, మీకు జూన్ 10th నుంచి ఇంగ్లీష్ మీడియం బుక్స్ ఈ బుక్స్ రెడీ అవుతున్నాయి. ఎస్, ప్రైస్ 1800 ఇంక్లూడింగ్ కొరియర్ చార్జెస్. ఇంగ్లీష్ మీడియం రెండు రాష్ట్రాల్లో ఎవడు కూడా ఇవ్వలేడు అనమాట ఇంగ్లీష్ మీడియం. ఇంకోటి కూడా చెబుతున్నాను, మన బుక్ ఎవరైనా తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ ఎవరైనా కాపీ కొట్టాలి అనేటటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు బొక్కలోకి వెళ్తారు. ఎందుకంటే మ్యాటర్ను కూడా మేము పేటెంట్ హక్కు సంపాదించాం. ఎస్, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఎవడైనా ఒక సింగిల్ లైన్ కాపీ కొట్టినా వాడు జైలుకి వెళ్తాడు. ఎస్, కాపీరైట్ యాక్ట్ కింద వాడిని బుక్ చేపిస్తాం. కాపీరైట్ ఎందుకు మ్యాటర్ మీద కూడా మెటీరియల్ మీద కూడా మేము కాపీరైట్ సంపాదించాం అనమాట. ఎందుకంటే ఇంత కష్టపడితే ఎవడో ఒక గుంటనక్క వేరే పబ్లికేషన్ వాడు కాపీ చేస్తానికి రెడీలో ఉంటారనమాట. కాబట్టి అని కాపీ చేయండి నా దృష్టికి తీసుకురాని మీకు పారితోషికం కూడా ఇస్తాను. ఎస్, వాడిని ఓసలు లెక్క పెట్టిద్దాం. తెలుగు కంటెంట్ అండ్ మెథడాలజీ, ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడాలజీ, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ. తెలుగు అంటేనే మామూలు తెలుగులోనే ఉంటుంది, మీకు ఇంగ్లీష్ కంటెంట్ మెథడాలజీ రిలీజ్ చేశాను. చైల్డ్ డెవలప్మెంట్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. మ్యాథ్స్ కంటెంట్ 3 నుంచి 10 వరకు. అంటే నేను ఇక్కడ ఏం చేశానంటే పేపర్ 1 వాళ్ళకి ఇది పేపర్ 2 వాళ్ళకి రెండింటికి ఉపయోగపడే విధంగా మీరు ఇబ్బంది పడకూడదు. చాలామంది మళ్ళీ ఫోన్లు చేస్తారు, సార్ మేము పేపర్ 2 సార్ మాకు ఇవ్వలేదు ఏంటని. ఈ పుస్తకం ఈ 8 పుస్తకాలు పేపర్ 2 వాళ్ళకు కూడా ఉపయోగపడే విధంగా 3వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి టోటల్ యూనిట్స్ తీసుకుని ఇచ్చాం ఇంగ్లీష్ మీడియంకి. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. కాబట్టి మిత్రులారా ఈ విషయాన్ని మీరందరూ కూడా గ్రహించాలి. నెక్స్ట్ ఫిజిక్స్ కంటెంట్ 3rd to 10th కొత్త పుస్తకాల్లో ఉన్నటువంటి ఫిజిక్స్ కూడా, కొత్త పుస్తకాల్లో ఉన్నటువంటి మ్యాథ్స్ కూడా ఇచ్చాం. అదేవిధంగా బయాలజీ కంటెంట్ 3rd to 10th ఇంక్లూడింగ్ కొత్త బుక్స్. అదేవిధంగా సోషల్ కంటెంట్ 3rd to 10th ప్రతి యూనిట్ లెవెల్ తీసుకోవాలా, ప్రతి యూనిట్ ఇన్క్లూడింగ్ న్యూ బుక్స్ కూడా సపరేట్గా దాంట్లోనే పార్ట్ ఏ న్యూ బుక్స్, పార్ట్ బి ఓల్డ్ బుక్స్. ట్రైన్ మెథడాలజీ అంటే సోషల్, సైన్సు, మ్యాథ్స్, బీఈడీని కూడా తీసుకుందాం అన్నమాట దీంట్లో. కాబట్టి ఇది ఇంగ్లీష్ మీడియం దమ్మున్నటువంటి పబ్లికేషన్. తెలుగు మీడియాన్ని ఏ విధంగా అయితే తీసుకొస్తున్నామో ఇంగ్లీష్ మీడియాన్ని కూడా అదే విధంగా సింపుల్ లాంగ్వేజ్లో, నాట్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్సెస్, సింపుల్ సెంటెన్స్లో దాన్ని తీసుకొస్తున్నామన్నమాట మీ ముందుకి. మీరు ఎన్నాళ్ళ నుంచి చాలా ఇబ్బంది పడ్డారు రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం లేక. చూడండి ఎట్లా ఎలా ఉంటుందో నా వాల్యూ ఏంటో మీకు తెలుస్తుంది ఈ బుక్స్ చూసి. ఎస్, కాబట్టి వీటి మీద మొత్తం పేటెంట్ హక్కు మనకు ఉంటుంది. ఇన్క్లూడింగ్ మ్యాటర్ మీద పేటెంట్ హక్కు సంపాదించాం. సో దీన్ని జాగ్రత్తగా ఇప్పటి నుంచే మీరు ఆఫీసు ఫోన్ చేసి 3 ఫోన్ నెంబర్లు చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. ఎస్ఏ సోషల్ స్టడీస్ తెలుగు మీడియం 6 నుంచి 10 వరకు. నేను ఒకటే చెబుతాను మిత్రులారా, నేను ఇచ్చేది 6 నుంచి 10 వరకు లైన్ టు లైన్ కూలంకుషంగా ఒక్క బిట్టు మిస్ కాకోకుండా నేను ఇస్తున్నాను. తర్వాత ఇంటర్మీడియట్ అనేది టెట్ అయిపోయిన తర్వాత, ఎందుకంటే డిఎస్సి కాబట్టి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వాల్యూమ్ 2 రూపంలో అది రిలీజ్ చేస్తా. దానికి కొంత మీరు ఇక్కడ కొంటున్నారు కాబట్టి దానికి కొంత తక్కువ చేసి మీరు ఇద్దరు కానీ ప్రాబ్లం లేదు. ఇంటర్మీడియట్ సపరేట్ అప్పుడు చూసుకుందాం. తెలుగు కంటెంట్ అండ్ మెథడాలజీ, ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడాలజీ, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, సోషల్ కంటెంట్ 6th to 10th, న్యూ బుక్స్ 3rd to
6th వరకు ఇచ్చామన్నమాట. అదేవిధంగా సోషల్ మెథడాలజీ, బీఈడి మెథడాలజీ, బీఈడి. సో ఈ విధంగా 1500 ఇన్క్లూడింగ్ కొరియాజీ అడ్జస్ట్. ప్లీజ్ రిమెంబర్, అద్భుతమైనటువంటి ఎన్సైక్లోపీడియా సోషల్ కంటెంట్, మెథడాలజీ, చైల్డ్ డెవలప్మెంట్, ఇంగ్లీష్, తెలుగు. టెట్ అయిపోయిన వెంటనే ఈ 2 ఈ 3 మీకు అవసరం లేదు. తర్వాత ఏం చదువుతారో, సోషల్ కంటెంట్ యాజిటీస్గా చదువుతారు, సోషల్ మెథడాలజీ చదువుతారు, అదేవిధంగా జీకే కరెంట్ అఫైర్స్ అప్పుడు మీరు తీసుకుందుకోండి. మీకు రేట్ తక్కువగానే ఉంటాయి మన దగ్గర నుంచి. పెరగా విద్యా దృక్పథాలు పెడితే అది తీసుకుందుకోండి. అది ఓకేనా? ఈ విధంగా మీరు కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ టెట్ అండ్ ఎస్ఏ మ్యాథ్స్ అండ్ సైన్స్ అభ్యర్థులకు తెలుగు మీడియం 6th to 10th ప్రైస్ లిస్ట్ 1800. వీళ్ళకి 6 బుక్స్, ఎక్కువ బుక్స్ ఉంటాయి. ఏంటంటే తెలుగు కంటెంట్ మామూలే, ఇంగ్లీష్ కంటెంట్ మెథడాలజీ మామూలే, చైల్డ్ డెవలప్మెంట్ మామూలే. నెక్స్ట్ ఇక్కడ మ్యాథ్స్ కంటెంట్ అండ్ మెథడాలజీ ఈ 30 మార్కులు. నెక్స్ట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడాలజీ ఇది 15 మార్కులు. నెక్స్ట్ బయలాజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడాలజీ ఇవి 15 మార్కులు. అంటే మెథడాలజీ నుంచి 3, కంటెంట్ నుంచి 12, మొత్తము 60 మార్కులు. అవి 90, 150. కాబట్టి ఈ టెట్ అయిపోయిందంటే ఈ అవసరంలా మీకు. అప్పుడు మీరు ఏం చేయాలి, ఏ కంటెంట్ వాళ్ళు ఆ కంటెంట్ ప్రిపేర్ అవుతే సరిపోతుంది. మ్యాథ్స్ వాళ్ళు, ఫిజిక్స్ వాళ్ళు ఇక ఇదే కంటెంట్ ఉపయోగపడతాయి. ఎందుకంటే మీకు 10th క్లాస్ వరకు ఇస్తున్నాను. మళ్ళీ అప్పుడు ఈ చదివిన వెంటనే వాల్యూమ్ 2 రూపంలో మీకు ఇంటర్మీడియట్ కూడా వస్తాయి. అంటే అప్పుడు సపరేట్ దానికి పే చేద్దరు, కానీ కాస్త తక్కువ రేటు ఉంటుంది. అదేవిధంగా బయాలజీ ఇవన్నీ సపరేట్. సో ఇది 1800 ఇన్క్లూడింగ్ కొరియర్ ఛార్జెస్. ఇవన్నీ జూన్ 10 నుంచి వస్తాయి అన్నమాట. తెలుగు మీడియం వాళ్ళకే ఎస్జిటి తెలుగు మీడియం వాళ్ళకి ఇప్పుడు రెడీ అవుతున్నాయి. ఇప్పుడు సప్లై చేస్తున్నాం. రోజుకు ఒక 100, 150 పుస్తకాలు వెళ్ళిపోతున్నాయి. నెక్స్ట్ టెట్ ఎస్ఏ తెలుగు స్కూల్ అసిస్టెంట్, తెలుగు కంటెంట్ అండ్ మెథడాలజీ, ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడాలజీ, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, తెలుగు సాహిత్య చరిత్ర. ఈ 600 పేజీల సాహిత్య చరిత్ర ఉంటుంది. అయితే ఇక్కడ తెలుగు కంటెంటే ఉంటుంది, మెథడాలజీ ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఈ మెథడాలజీ అందరూ కామన్గా ఇచ్చాం కాబట్టి ఇక్కడ మెథడాలజీ చదువుకోవచ్చు. అయితే ఇంగ్లీష్లో కంటెంట్ మెథడాలజీ ఉంటుంది, మీరు ఈ మెథడాలజీ చదవవసరం లేదు. ఒకవేళ ఉన్నా, ఎందుకంటే అందరూ కామన్గా ఇస్తున్నాం కాబట్టి మీకు కూడా మెథడాలజీ వస్తుంది. మీరు ఏమన్నా వేరే ఎస్జిటి ప్రిపేర్ అయితే చదువుకోండి. ఇది 1200 రూపాయలు. ఇలా తక్కువ బుక్స్ ఉంటాయి కాబట్టి 1200 ఇన్క్లూడింగ్ కొరియర్ ఛార్జెస్. నెక్స్ట్ తర్వాత ఇంగ్లీష్ లిటరేచర్, ఇంగ్లీష్ వాళ్ళకి 1200 రూపాయలు 6th నుంచి 10th. తెలుగు కంటెంట్ అండ్ మెథడాలజీ ఇది తెలుగులోనే ఉంటుంది. ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడాలజీ ఆల్రెడీ రిలీజ్ చేసి ఆ బుక్ ఇస్తాం. ఇక్కడ కూడా అంతే, మెథడాలజీ లిటరేచర్ వాళ్ళకి ఇక్కడ ఉంటుంది, కానీ ఇక్కడే ఇచ్చాము. తెలుగు మెథడాలజీ చదవవసరం లేదు. ఒకవేళ మీరు ఎస్జిటి ప్రిపేర్ అయితే చదవండి, తెలుగు రాసుకోదలుచుకుంటే చదవండి. నెక్స్ట్ ఇంగ్లీష్ లిటరేచర్ సపరేట్ బుక్ వస్తుంది, 1200 రూపాయలు ఓన్లీ. చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి మీరందరూ కూడా ఫోన్ చేసి మీ పేర్లు ఇవ్వండి. నెక్స్ట్ ఇది అదర్ ఫర్ ఆల్ కాంపిటేటివ్స్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఏపీపీఎస్సికి, టీఎస్పీఎస్సికి, కానిస్టేబుల్ ఏ ఎగ్జామ్, నేషనల్ లెవెల్లో ఏ ఎగ్జామ్, తెలంగాణ లెవెల్లో ఏ ఎగ్జామ్, ఏపీలో ఏ ఎగ్జామ్కైనా ఈ బుక్స్ ఉపయోగపడతాయి. ఈ బుక్స్ మీ దగ్గర పెట్టుకుంటే, మీరు అసలు ఏ బుక్ కొనవసరలా, ఎక్కడ కూడా అలా అవసరలా. కోచింగ్ సెంటర్ కూడా మీ ఇష్టం. అయితే ప్రస్తుతం కోచింగ్ సెంటర్లు నడచలేదు కాబట్టి మీరు ఇంట్లో ఉండి చదువుకోండి. దీంట్లో 2 ఉంటాయి, వాల్యూమ్ 1, వాల్యూమ్ 2.
వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 కలిపి 900. వాల్యూమ్ 1లో ఏముంటాయి? జనరల్ స్టడీస్, జనరల్ సైన్స్ ఉంటుంది. జనరల్ సైన్స్లో జనరల్ ఫిజిక్స్, జనరల్ కెమిస్ట్రీ, జనరల్ బయాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఇండియన్ జియోగ్రఫీ, ఇండియన్ హిస్టరీ 3 భాగాలు, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, సోషల్ ఇంక్లూజన్, రైట్స్ ఇష్యూస్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ. ఇది తెలంగాణకు ఉంటుంది, ఏపీకి ఉండదు, తెలంగాణ పిల్లలకు ఉంటుంది. నెక్స్ట్ వాల్యూమ్ 2లో అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్. ఈనాడు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంగ్లీష్ పెడుతున్నాడండి. నేను ఇచ్చినటువంటి ఇంగ్లీష్ చదవండి, మీకు 100% లాభం చేకూరుతుంది. గ్రామర్ రానటువంటి వాళ్ళకు కూడా గ్రామర్ వచ్చే విధంగా ఇస్తున్నాను ఇంగ్లీష్. ఫర్ ఆంధ్రప్రదేశ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా కామన్ ఇద్దరికి, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ పిల్లలకి ఈ 2 వాల్యూమ్స్ కామన్. కానీ ఎక్కడ విడిపోతారంటే ఏపీ ఈవెంట్స్ వీళ్ళకు ఉంటాయి, ఏపీ వాళ్ళకి. తెలంగాణ ఈవెంట్స్ తెలంగాణ పిల్లలకు ఉంటాయి. ఏపీ ఈవెంట్స్లో ఏమంటాయి? ఏపీ జాగ్రఫీ విత్ 13 డిస్ట్రిక్ట్స్, ఏపీ ఎకానమీ, ఏపీ హిస్టరీ అండ్ కల్చర్, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014. యాక్ట్ ఎలా వచ్చింది, ఏంటి యాక్ట్ అంటే ఏంటి, దాని యాక్ట్ ప్రకారం పెట్టుబడులు ఏ విధంగా వస్తున్నాయి, అదేవిధంగా మరి సంస్థలు ఏ విధంగా డివైడ్ అయ్యాయి, తెలంగాణకు అప్పులు ఏ విధంగా ఉన్నాయి, మరి ఏపీకి అప్పులు ఏ విధంగా ఎట్లా వచ్చినాయి, తెలంగాణకు ఆస్తులు ఏ విధంగా వచ్చినాయి, ఏపీకి ఆస్తులు ఏ వస్తున్నాయి, దేని బేస్ మీద కేటాయించారు అనేటటువంటిది 2014 యాక్ట్లో, రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉంటుంది. తర్వాత న్యూ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంటెడ్ బై ఏపీ గవర్నమెంట్. అంటే జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలాంటి పాలసీ, రోజుకో పాలసీ పెడుతున్నాడు. రోజుకో ఆటో వాళ్ళకి 10,000 అని, అదేవిధంగా వైఎస్ఆర్ రైతు భరోసా అని, అదేవిధంగా అమ్మఒడి అని, జగనన్న కిట్ అని, అదేవిధంగా నాడు నేడు అనేది, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అని. మరి ఈ విధంగా రోజుకు ఒక పథకం, 2 రోజులకు ఒక పథకాలు వస్తున్నాయి కాబట్టి ఈ పథకాలన్నీ ఇక్కడ ఇస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ తెలంగాణ పిల్లలకి, తెలంగాణ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇవన్నీ కామను. ఈ బుక్ ఇలా సపరేట్ వస్తుంది. టీఎస్ ఈవెంట్స్ ఏమంటే తెలంగాణ జాగ్రఫీ విత్ 33 డిస్ట్రిక్ట్స్, 33 జిల్లాల యొక్క తెలంగాణ జాగ్రఫీ. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కూడా. తెలుగు మీడియం అభ్యర్థులు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఇంగ్లీష్ మీడియం. ప్లీజ్ రిమెంబర్. టీఎస్ ఎకానమీ, అదేవిధంగా టీఎస్ హిస్టరీ అండ్ కల్చర్, తెలంగాణ మూమెంట్ ఎన్ని దశల్లో ఉంటాయి, ఆ దశలో ఉన్నట్టు మూమెంట్. అదేవిధంగా తెలుగు ఇంగ్లీష్ మీడియం కూడా. అదేవిధంగా న్యూ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంటెడ్ బై తెలంగాణ గవర్నమెంట్. అదేవిధంగా ఫ్రీ బుక్లెట్ జీకే అండ్ 12 months కరెంట్ అఫైర్స్. అంటే ఇది ఇప్పుడేమో నోటిఫికేషను స్టేట్మెంట్ వచ్చిన తర్వాత ఇది తీసుకోండి, అప్పుడు మీకు ఉపయోగం. మొత్తం మీకు ఇస్తా. దీంట్లో ఇక దాన్ని సపరేట్ ఛార్జ్ చేయకూడదు, మీకు మొత్తం ఇంక్లూడింగ్ వీటితోనే 900లోనే ఈ మొత్తము వస్తాయి. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం. ఇది మిత్రులారా, ఇది మన ప్రోగ్రెస్. ఈ విధంగా మీ ముందుకు తీసుకొస్తున్నాను. జూన్ 10 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మీరు ఎంతమంది, ఎన్ని వేల మంది ఇస్తారో మరి ఫోన్లు ఇచ్చేసేసి మరి ఎందుకంటే ఇలా ముందు ప్రీ ప్లాన్గా చెప్పకపోతే ఏమవుతుందంటే అందరూ ఎగబడటం వలన, ఎవరికి మరి కొంతమందికి లేట్ అవ్వటం వలన వెళ్ళటం ఇవన్నీ జరుగుతుందన్నమాట. మీరు ఈ విధంగా ఈ రోజు నుంచి మీకు ఇస్తే మీకు అంటే మీరు డబ్బులు పే చేయవసరం. ఇప్పుడే బుక్స్ రెడీ అయిపోయిన తర్వాత నేను వీడియో పెడతాను జూన్ 10 గట్ల దీని మీద. ఆ వీడియో ప్రకారం మీరు చేసుకుని ఇప్పుడు ఓన్లీ మీ పేర్లు, మాకు ఇన్ని కావాలి, ఇన్ని బుక్స్ కావాలి, ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్ని కావాలి అనేటటువంటి మీరు చేస్తే మాకు ఒక ఐడియా వస్తుంది, ప్రింటింగ్ కానీ ఏదన్నా కానీ. అది ఇవి నెంబర్లు, ఈ నెంబర్లు నోట్ చేసుకోండి. ఈ నెంబర్లు 3 ఉంటారు. ఈ వీరు ఫస్ట్ నెంబర్ 8008453521. వన్స్ అగైన్ 8008453521. నెక్స్ట్ రెండో నెంబర్ 9949197212. నెక్స్ట్ మూడో నెంబర్ 9490750137. సో ఇది ఈ నెంబర్లో ఫోన్ చేసి మీరు సోషల్ అయితే సోషల్, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం, పేపర్ 1 ఎస్జిటి తెలుగు మీడియం తెలుగు మీడియం, మ్యాథ్స్ అండ్ సైన్స్ అయితే మ్యాథ్స్ అండ్ సైన్స్,
తెలుగు అయితే తెలుగు ఎస్ఏ కానీ పండిట్స్ కానీ, ఇంగ్లీష్ లిటరేచర్ అయితే ఇంగ్లీష్ లిటరేచర్, ఆల్ కాంపిటేటివ్ అయితే ఆల్ కాంపిటేటివ్. అట్లా మీరు మీ నెంబర్లో మీరు మీ పేర్లు మీ నెంబర్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఒక రికార్డు తయారు చేస్తారు. రికార్డు తయారు చేసి వచ్చిన వెంటనే మీకు మెసేజ్ పెడతారు బుక్స్ వచ్చినాయని. సో ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకుంటే మీరే ముందంజలో ఉంటారు. దృఢ సంకల్పం పెంచుకోండి, దృఢ నిశ్చయంతో ఉండండి, పాజిటివ్ మైండ్తో ఉండండి, ఎల్లవేళలా కష్టపడండి. ఎన్నో వస్తూ ఉంటాయి, మీ ఎన్ని వచ్చినా లెక్క చేయమాకండి. మీ కష్టం మీదే, మీ కష్టం మీదే. చదువురు అన్నటువంటి మల్లారెడ్డి మంత్రి ఏం చెబుతాడంటే, మీ సక్సెస్ కారణం ఏంటంటే, నాకు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నేను పని చేసుకుంటూనే వెళ్ళిపోతాను. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఏం చెబుతాడు, నాకు ఎన్ని కష్టాలు వచ్చినా ఆడి గురించి ఈడి గురించి పట్టించుకోను, ఎవరు చెప్పినా నేను వినను, నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను, అదే నాకు సక్సెస్. కరోనా వచ్చిందని ఇంట్లో పడుకోవటం, నోటిఫికేషన్ రావని ఎవడో చెప్పింది వినడం, అర్హత లేనటువంటి వాళ్ళు మరి వాళ్ళ మాటలు వినడం చేస్తే ఏమవుతుందంటే వెనకబడిపోతారు. చూడండి మన బుక్స్ రేపు ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీరే నాకు కామెంట్ పెడతారు, చాలా అద్భుతమైనటువంటి బుక్స్. మీరు కోచింగ్ సెంటర్కి వెళ్ళవసరం లేదు, మీరు ఎక్కడ ఏరే ఆన్లైన్ ఫాలో అవసరం లేదు, వేరే పబ్లికేషన్ బుక్స్ ఫాలో అవసరం లేదు. అను పబ్లికేషన్ వీడియోస్, అను పబ్లికేషన్ ఎగ్జామ్స్, అను పబ్లికేషన్ బుక్స్, ఈ 3 మీరు ఫాలో అవ్వండి. గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకే, ఎస్ఐ కానిస్టేబుల్స్కి, టెట్ డిఎస్సి అవన్నీ ఏ జాబు పడినా మీ ఒడిలో వాలుతుంది, మీ పాదాల చెంత వాలుతుంది. ధైర్యంగా ఉండండి. థ్యాంక్ యూ.